సో నేను ఈ శూద్ర రెబెలియన్, శూద్ర తిరుగుబాటు, ప్రొఫెసర్ కంచాయిలయ్య షెపర్డ్ గారు రాసిన సో దిస్ ఈస్ ద బుక్ శూద్ర రెబెలియన్ బై ప్రొఫెసర్ కంచాయిలయ్య షెపర్డ్. సో పుస్తకం బయట ఉన్న కవర్ ఫోటో కూడా ఇట్ హ్యాస్ అ గ్రేటర్ మెసేజ్ where you can see, buffalo versus cow, right? So I'll enter into the details. So ఈ పుస్తకం అంటే టైటిల్ శూద్ర తిరుగుబాటు అని విన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ రెండు పదాలు అయితే చాలా ప్రాబ్లీ అంటే ఏంటి శూద్ర అనే పదం వాడకంలో లేదు కాబట్టి లేదు, ఎందుకు ఈ పదాన్ని వాడారు అనేది ఒకటి, అసలు తిరుగుబాటు ఎక్కడ ఉంది అనే రెండో క్వశ్చన్ ని కూడా ప్రాబబ్లీ వి మైట్ ఆస్క్. సో what is this, the identity of Shudra, and can Shudra rebel? If I have to pose that question in the other way. So ఈ పుస్తకం అంటే రెబెలియన్ అంటే ఒక తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది అని ప్రొఫెసర్ కంచాయిలయ్య షెపర్డ్ ఈ పుస్తకంలో తన మొదటి ఇంట్రొడక్షన్ ఆ చాప్టర్ లో సో హీ టేక్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫార్మర్స్ ప్రొటెస్ట్. ఢిల్లీ నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో జరిగిన ఫార్మర్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, రీసెంట్ గా జరిగిన ఫార్మర్ స్ట్రగుల్ ని సార్ దాన్ని ఒక యాక్ట్ ఆఫ్ రెబెలియన్ గా, శూద్ర రెబెలియన్ గా ఈ పుస్తకం స్టార్ట్ అవుతుంది. బట్ ఒకవేళ అదే తిరుగుబాటు ముందు వచ్చుంటే ఇప్పుడున్న కుల వ్యవస్థ లేక ఇప్పటికీ ఉన్న కుల వ్యవస్థ లేక కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థ షిఫ్ట్ ఎలా మారింది, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది, ఒకవేళ అదే తిరుగుబాటు ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అనే క్వశ్చన్ మనకు రావచ్చు. సో దాట్స్ ద రీజన్ అంటే నెక్స్ట్ చాప్టర్స్ వుడ్ టేక్ us into ది అదర్ వే ఆఫ్ హిస్టరీ. అంటే ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయ చరిత్రని మన ముందు ప్రొఫెసర్ కంచాయిలయ్య షెపర్డ్ గారు మన ముందు పెడతారు. సో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ లో శూద్ర రెబెలియన్ పుస్తకం లాంచ్ అవ్వడము ఒక ఇంపార్టెన్స్ అయితే, యాక్చువల్లీ ఈ బుక్ ఫేర్ లో కంచాయిలయ్య గారిని మనం తన రచనని సెలబ్రేట్ చేసుకోవడం రెండో ఇంపార్టెంట్. బికాజ్ రీసెంట్ గానే తన పైన ఉన్న కేసులన్నీ హైకోర్టు కొట్టివేసింది, రైట్? మనము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ అని అప్పుడు సామాజిక స్మగ్లర్లు, కోమటలు అనే పుస్తకాల పైన ఎన్నో కేసులు అయ్యాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఆ కేసులు నడుస్తున్నాయి. బట్ given the importance of the sociological importance of his writings, the cases were dismissed. So coming to this book, like the reflections on the book, if I have to say, first దీని కాంటెక్స్ట్ ఒకటి ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయితే, రెండు శూద్ర అనే ఐడెంటిటీ, మనం శూద్రులు అని గర్వంగా చెప్పుకోగలుగుతామా ప్రస్తుతం ఉన్న భారత సమాజంలో? దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ దట్ ప్రొఫెసర్ కంచాయిలయ్య డీల్స్ విత్ ఇన్ దిస్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తను బ్రాహ్మణుడు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకోగలుగుతారు, బీయింగ్ ఏ బ్రాహ్మణ్ ప్రస్తుతం ఉన్న దేశంలో. ఇంకో వ్యక్తి మేము రాజులము, మీరు ఈ మధ్య చూసే ఉంటారు జగపతి బాబుకి ప్రభాస్ గారు భోజనం పంపిస్తూ ఉంటారు, భోజనం పంపిస్తే జై ప్రభాస్ జై రాజు అని కూడా యాడ్ చేశారు, రైట్? సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. I mean, he could have just said thank you Prabhas for sending such a delicious food, but at the end he said that Jai Raju, right? So being Brahmin is celebrated, being Kshatriyahood is celebrated, being Vaishyahood is celebrated, because recent ga ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ వైశ్య నెట్వర్క్ కూడా స్టార్ట్ అయింది. అంటే సామాజిక స్మగ్లర్లు, కోమటల్లు అనే పుస్తకం లేదా చాప్టర్ రాసిన కంచాయిలయ్య అప్పుడు చెప్పిందేమో తప్పైతుంది. ప్రస్తుతం ఉన్న ఈ కాస్ట్ బిజినెస్ నెట్వర్క్ లో అది నిజంగా జరిగి మనం కళ్ళారా చూసినప్పుడు ఇది మాత్రం మనం తప్పుగా చూడడం. I think there is a problem, in understanding, the caste networks actually. ఈ కులాలకు ఉన్న సంబంధాలని మనం అర్థం చేసుకోవడంలో ప్రస్తుతము చాలా వెనుకబడి ఉన్నాం. సో దీనికి సోషలాజికల్ అండర్స్టాండింగ్ ఒక ఎత్తు అయితే,
ఆ పొలిటికల్ గా స్టేట్మెంట్స్ ఎన్నో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ని సింపుల్ గా ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ ద శూద్ర రెబెలియన్. అసలు శూద్రులు రెబల్ చేయగలుగుతారా అని అంటే దానికి ఆయన జీవితమే ఉంది, ఆయన రచనలే ఉన్నాయి. బట్ ఐ కెన్ జస్ట్ షో దిస్ టీ షర్ట్ దట్ దర్ ఇస్ అ రెబల్ అండ్ మై ఈ పిడికిలి ఉంది అండ్ దర్ ఇస్ అ రెబల్ విత్ ఎ కాజ్, దర్ ఇస్ ఎ ఫ్రేజ్. I can give this, this is a political statement that I am giving from here. But the most important thing, can we give an intellectual or a social cultural statement through the writings is something that Professor Kanchalaya Shepherd is dealing with. ఇది ఎందుకు తను చెప్తున్నారు అని అంటే, ఈ శూద్ర రెబెలియన్, శూద్ర తిరుగుబాటులో ఇప్పుడు బుక్ ఫేర్ లో ఉన్నాం కాబట్టి నేను ఆ చాప్టర్ ని నేను స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తున్నాను. దెర్ ఇస్ అ చాప్టర్ కాల్డ్ స్పేడ్ వర్సెస్ బుక్. స్పేడ్ ని లూజ్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే పారా. సో ఈ పారా అనేది అప్పుడు హరప్ప నాగరికతకి ప్రతీక, ఇట్స్ అ సింబల్, రైట్? పార లేనిది మనము తవ్వలేము, పార లేనిది మనము రైట్ ఒక నాగరికతను కూడా నిర్మించలేము, పార లేనిది అసలు మనం ఒక ఇల్లు కూడా కట్టలేము. సో ఈ పార హరప్ప నాగరికతకి ప్రతీక అయితే, పుస్తకమేమో బ్రాహ్మణీయ భావజాలానికి ప్రతీక అయింది. సో దీన్ని కౌంటర్ చేయడమే ద శూద్ర రెబెలియన్ యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్. సో క్యాన్ ఎ బుక్ డీల్ విత్ ఎ బుక్? కంచాయలయ పార పట్టుకోలే, కంచాయలయ పార పట్టుకుంటే వేరే దగ్గర ఉంటుంది. బట్ కంచాయలయ has taken pen into his hand and then he is fighting book versus book. And what he says here is, this is a new civilizational discourse. For example, Vedic Saraswati civilization only. I know that there is limited time, but I will end this in 5 minutes with few very important points to be mentioned. Vedic Saraswati civilization అని ఇప్పుడు మాట్లాడుతున్నారు, కంచాయలయనేమో హరప్ప నాగరికత అని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడున్న 21st century లేదా ఈ అమృత్ కాల్లో ఒక కొత్త నాగరికత చర్చ, ఒక కొత్త సివిలైజేషనల్ డిస్కోర్స్ ని మనము మాట్లాడుకోగలుగుతామా? సో దాంట్లో మొట్టమొదటి ప్రశ్న, కంచా వేస్తున్న ప్రశ్న ఏంటి ఈ పుస్తకంలో అనంటే, క్యాన్ యూ అండ్ ఐ హ్యావ్ ఎ డైలాగ్ విత్ గాడ్? మనం భగవంతునితోని ఒక చర్చలోకి, ఒక డైలాగ్ లోకి వెళ్ళగలుగుతామా? ఒకవేళ డైలాగ్ ప్రాసెస్ అక్కడ లేదు అని అంటే, ఉత్పత్తి సంబంధాలకు అది వ్యతిరేకం అని చెప్తాడు. సో బేసికల్లీ the civilizational discourse of the Brahmanism or హిందుత్వ రాజకీయాలు లేక బ్రాహ్మణీయ భావజాలం యొక్క నాగరికత స్పందన ఏదైతే ఉందో, లేదా నాగరికత స్పృహ జాగృతి ఏదైతే ఉందో, అది కట్టుకథలు లేదా మహాత్మా ఫూలే మాట్లాడిన ఈ మానసికంగా బానిస చేసి దాన్ని ఒక పుస్తకం అనే ఆయుధాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ నాగరికతని నిర్మాణం చేశారు అనేది ప్రొఫెసర్ కంచాయలయ ఆర్గ్యుమెంట్. సో దీనికి నెక్స్ట్ చాప్టర్స్ లో ఒక 2-3 సొల్యూషన్స్ ని ప్రొఫెసర్ కంచాయలయ షెపర్డ్ మన ముందు పెడతారు ఈ పుస్తకంలో. ఒకటి ఏంటి అనంటే, ఇంగ్లీష్ యాజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ లిబరేషన్. ఇది సావిత్రిబాయి ఫూలే కూడా తన పోయంలో ఇంగ్లీష్ ని మదర్ ఇంగ్లీష్ అని అంటారు, మదర్ ఇంగ్లీష్ అని అంటారు సావిత్రిబాయి ఫూలే. అండ్ షీ ఆల్సో సేస్ దట్ ఇంగ్లీష్ ఇస్ ఇండియన్. సీ, దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనం ఇప్పటివరకేమో ఇంగ్లీష్ కేవలం బ్రిటిష్ వాళ్ళ భాష అని అంటే, 18th centuryలోనే సావిత్రిబాయి ఫూలే షీ సెడ్ దట్ ఇంగ్లీష్ ఈజ్ ఇండియన్. Whereas now Professor Kanchalaya from last 20 years he is also saying that English is Indian. So ఈ ఇంగ్లీష్ శూద్రులకు ఒక ఎమాన్సిపేటరీ, ఒక విముక్తి మార్గం లాగా అవ్వగలుగుతుందా? He would say yes. How? For example, I would read this paragraph, a very important paragraph in page number 196. మీరు ఈ పుస్తకం చదివినప్పుడు you would get to see this. So how they would English was known as a present language in England in 14th and 15th centuries. For example, we have to expand that present structure of English in an Indianized way. ఒక భారతీయత పద్ధతిలో మనం ఇంగ్లీష్ ని నేర్పించుకోగలుగుతాం మన పిల్లలకు. ఎలా? ఇప్పుడు A for apple, B for bat అంటాం. కంచాయలో ఏమంటున్నాడు అని అంటే, దే విల్ అండర్స్టాండ్ ఫాస్టర్ ఇఫ్ వి టీచ్ A for agriculture, B for buffalo. నువ్వు ఇంట్లో వాడే వస్తువుల్ని పిల్లలకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రూపంలో నేర్పిస్తే ఎందుకు నేర్చుకోరు? ఇప్పుడు మనం భాష మన యాస అని అన్నప్పుడు
బట్ ఇక్కడ ఉత్పత్తి సంబంధాలు, ఇది కథ కాదు, ఇది నీ జీవన విధానం. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. No, how can you ignore way of life? This, he brings into the other form that ఈ జీవన విధానాన్ని, ఈ ఉత్పత్తి సంబంధాలని మెయిన్ స్ట్రీమ్ నరేటివ్ పక్కకు పెట్టింది కాబట్టి శూద్రుల మెమరీ, శూద్రుల హిస్టరీ, శూద్రుల జీవన విధానము మొత్తం పాతాళానికి తొక్కబడింది అనేది కంచాయలయ్య ఆర్గ్యుమెంట్ ఈ పుస్తకంలో. రైట్. సో విత్ అండ్ దిస్ ఆల్సో మీకు తాళపత్ర అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ మధ్యలో అసలు ఇది ఎవరు మాట్లాడలేదు. ప్రొఫెసర్ కంచాయలయ్య షెపర్డ్ తాను ది వైర్ లో ఆ ఆర్టికల్ రాసినప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలలో చరిత్రని లేక ఆ మెమరీని రాయడం ఒక ఎత్తు అయితే, చర్మం తీసి ఆ లెదర్ స్క్రోల్స్ అని అంటారు, లెదర్ స్క్రోల్స్ లో నీ మెమరీని, నీ హిస్టరీని లిఖించడము అనేది అది బ్రాహ్మణులు చేయలే. అది ఓన్లీ కింది కులాల వాళ్ళే. అంటే అసలు చర్మం దగ్గరికి ఎవరు పోయారు? చర్మాన్ని చీ అన్నారు. కానీ చర్మాన్ని చుట్టూ ఉన్న సమూహాలు ఏంటి అనేటి ప్రశ్నని ప్రొఫెసర్ కంచా ఈ బుక్ లో చాలా అద్భుతంగా వివరిస్తారు. అండ్ ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఐ వుడ్ జస్ట్ సే దిస్ అండ్ ఐల్ ఎండ్ మై థింగ్, వాట్ ఎవర్ మై రెస్పాన్స్. సేట్జీ బాట్జీ అనే ఒక స్ట్రాటజిక్ అలయన్స్ ని మహాత్మా ఫూలే గారు తన జీవితంలో హీ వాజ్ అటాకింగ్ త్రూ అవుట్, దాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. సేట్జీ అండ్ బాట్జీ. సో దాని రెండు పదాలు ఏమని మనకు, అంటే దాన్ని ఇంగ్లీష్ లో, మరాఠీలో కూడా రాసి ఉండొచ్చు, దాని ట్రాన్స్లేషన్ అయి ఉంటాయి. బట్ ఇంగ్లీష్ లో దెర్ ఇస్ దిస్ ఫ్రేజ్ కాల్డ్ లోకల్ కన్ఫిగరేషన్స్ ఆఫ్ పవర్ అండ్ కలోనియల్ కన్ఫిగరేషన్స్ ఆఫ్ పవర్. అంటే బ్రిటిష్ వాళ్లకు బ్రాహ్మణులకు ఉన్న సంబంధం, ఒక స్ట్రాటజిక్ అలయన్స్ మహాత్మా ఫూలే ఆనాడే పసిగట్టారు. తను ఏమంటారు అని అంటే ఇంగ్లీష్, రైట్? ఇంగ్లీష్ ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు కాబట్టి ప్రతి దగ్గర వాళ్ళే ఉన్నారు. అందుకే సాహు మహారాజ్ రిజర్వేషన్ ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వాట్ సాహు మహారాజ్ హ్యాస్ డన్, రైట్? సో ఇది ఒక హిస్టారిక్ థిమాటిక్ ప్రాసెస్ లో కాకుండా హీ వుడ్ డీల్ ఇన్ టు ద నేషనల్ లీడర్షిప్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ శూద్రులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కాస్త అంతో ఎంతో ఇంగ్లీష్ ಇದೆ, బట్ మిగతా వాళ్ళకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తరిమెల నాగిరెడ్డి గారు లేదా పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా తను శూద్ర ఇంటెలెక్చువల్స్ కిందనే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ కమ్యూనిస్టులు దాన్ని ఒప్పుకోకుండా దాన్ని విస్మరించవచ్చు దాన్ని, బట్ హీ హాజ్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ దాట్. సో అంటే మన మొత్తం భారతీయ సమాజం లేదా ఈ ఇండియన్ నేషన్ ఒక హిస్టారికల్ కన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో, ఇది నేషనల్ లీడర్స్ యొక్క బయోగ్రఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ మనం జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా ఫూలే గులాం గిరి గురించి నువ్వు మాట్లాడు, అంబేద్కర్ అనైలేషన్ ఆఫ్ కాస్ట్ గురించి మనం మాట్లాడడం. whereas you will talk about Mahatma Gandhi, my experiments with truth అని మాట్లాడతాం. But here what Kanchalaya is doing is experiments with untruth, right? So this is the most important thing. So చాలా డైవర్స్ ఆర్గ్యుమెంట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఇది చదవాల్సిన పుస్తకం. లాస్ట్ చివరిగా నేను చెప్పేది ఏంటి అని అంటే, there are యంగ్ స్టూడెంట్స్, ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ న్యూస్ ల కాలం నడుస్తూ ఉన్నది, రైట్? దాంట్లో కంచాయలయ్య లాంటి ఒక తిరుగుబాటు చేసిన ఒక శూద్రుడు, రైట్, బఫెల్లో ఇంటలెక్చువల్, కొంతమంది ఆయనని పిచ్చైలయ్య అని కూడా అంటారు. ఆ పిచ్చైలయ్య అనే దాంట్లో అన్ని క్యాంపుల వాళ్ళు ఉండొచ్చు. బట్ ఫర్ us, for most of the young scholars who are in universities writing, reading, he is an inspiration. He is still an inspiration. సో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ లో ఈ పుస్తకం గురించి అక్కడో ఇక్కడో వింటున్న వాళ్ళు, ఈ వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ ఈ పుస్తకము ఖచ్చితంగా ఒక తిరుగుబాటుకు ఎగ్జాంపుల్, తన జీవితము తిరుగుబాటుకు ఎగ్జాంపుల్. చాలా మంది ఇలానే రాస్తూ మాట్లాడుతూ తిరుగుబాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం తోడుగా ఉంటుంది. అండ్ ఒక కొత్త అల్టర్నేటివ్ హిస్టరీని, ఒక కొత్త అల్టర్నేటివ్ డిస్కోర్స్ ని మన ముందు ఉంచడానికి, దట్ టు లింకింగ్ కాస్ట్ ఫ్యూడలిజం, కాస్ట్ క్యాపిటలిజం. అండ్ వాట్ హీ సేస్ ఇస్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ శూద్ర అగ్రేరియన్ యాంటీ-కాస్ట్ ఐడియాలజికల్ కన్స్ట్రక్షన్ అని కంచాయలయ్య గారు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. అండ్ ఈ నెక్స్ట్ ఈ రైటింగ్ ని అంటే ముందుకు తీసుకెళ్లడంలో
యంగ్ రైటర్స్ కూడా రావాలి, దీనిపైన రీసెర్చ్ కూడా చాలా అవసరం. సో విత్ దిస్ ఐ వుడ్ ఈ కంచాయలయ్య గారి రైటింగ్స్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది, బికాస్ ఆర్ఎస్ఎస్ 100 years ఈ సెప్టెంబర్ 2025కి ఆర్ఎస్ఎస్ 100 years ని పూర్తి చేసుకోబోతుంది. 2 రోజుల ముందు మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్ మీరు అందరూ విన్నారు, రైట్? There is an inclusive policy that RSS is taking. I strongly believe that all this compulsion that is happening within the RSS, one major reason is Professor Kanchayalaya Shepherd writings. Nobody can ignore this. Nobody can ignore this, that even the RSS camp knows, even the Hindutva camp knows. So this intellectual fight, this cultural battle between the spade, between the book will continue, and this will flourish. Thank you for this opportunity.